హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 87వ కీర్తన. కీర్తనల గ్రంథం 87వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, నీ నామానికి వందనాలు. నీ దివ్య లేఖనాన్ని మేము ధ్యానించడానికి వెళుచుండగా దేవా, జీవము కలిగిన నీ సత్యవాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ అనుగ్రహించుము. అల్పుడను నీ పాదధుల్ని తండ్రి, మీ దాసుని నీ అందు మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నాయన మీరు నింపి మీ దాసుని నోట నీ వాక్కుంచి నీ ప్రజలతో మాట్లాడము. నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. మరోసారి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి ఈ నెల ఆఖరి వారం వరకు ప్రభు మనల్ని నడిపించినందుకు దేవాదేవునికే సకల మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్యములో నుండి 87వ కీర్తనలో ముఖ్యంగా ఆ 2వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. హల్లెలూయా. ఈ స్థలమందు దేవునికి ప్రియమైనది, దేవునికి ఇష్టమైనది, దేవుడు కోరుకున్నది మనకు ఈ 2వ వచనంలో కనబడుతుంది. మరో విషయం ఇక్కడ ఏమన్నాడంటే యాకోబు నివాసముల కంటే. యాకోబు అని అంటే గమనించాలి, యాకోబు తర్వాత ఇజ్రాయెల్గా మారాడు. యాకోబు యొక్క 12 గోత్రాలు ఉన్నాయి. 12 మంది కుమారులు 12 గోత్రకర్తలుగా మారారు. 12 జనాంగముగా అది మారింది. ఓకే, ఆ తర్వాత ఇజ్రాయిలు దేశముగా మారింది. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే యాకోబు గుమ్మములన్నిటికంటే కూడా సియోను ఒక గుమ్మము, యాకోబు నివసిస్తున్న నివాసము కంటే. యాకోబు అంటే మరలా చెప్తున్నాను, ఇజ్రాయిల్ ప్రజలే. బట్ ఇజ్రాయిలుగా మారకముందున్న యాకోబు స్వభావము భిన్నముగా కనబడుతుంది. ప్రభు వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒకసారి దేవుడు యాకోబును ఇజ్రాయిల్గా మార్చిన తర్వాత కోరాహు సంతతి వారు దేవుని యొక్క సంకల్పమును, ఆయన యొక్క ఉద్దేశమును వారు తెలుసుకొని దేవునికి ఏదైతే ఇష్టకరమైనదో, దేవుడైతే ఏదైతే కోరుకుంటున్నాడో వాటిని గురించి ఇక్కడ తెలియజేశాడు. ఇక్కడ మరి గమనించండి, నివాసము గొప్పదా, గుమ్మము గొప్పదా? గుమ్మము కేవలం మనం ప్రవేశించడానికి ఒక ద్వారం మాత్రమే. గుమ్మంలో ఎవరు కూడా సదాకాలం ఉండరు, కానీ అందులో ప్రవేశించడానికి తప్ప ఇంకేమి అది ఇంకా ఇతర పని అది చేయదు. కానీ నివాసం అన్నది ఒక మనిషి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ మనిషి విశ్రాంతి తీసుకున్న వాటికంటే కూడా ప్రవేశించగలిగిన గుమ్మమే గొప్పదంటున్నాడు ఇక్కడ. ఏ గుమ్మం ఇది? సియోను. ఈ సియోను గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలి. ఒకప్పుడు ఈ సియోను అనే ప్రాంతము ఎవరి స్వాధీనంలో ఉండేదంటే అమోరీయుల స్వాధీనంలో, అలాగే ఫిలిష్తీయుల యొక్క స్వాధీనంలో ఉండేది. కనానీయుల దేశం అవన్నీ కూడా. కనాను దేశాన్ని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి వాగ్దాన దేశముగా ఇవ్వగా మొదట మోషే తర్వాత
యెహోషువ నాయకత్వంలో వారు వాటన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నారు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయితే మనం చదువుకున్న వాక్య భాగాలుగా చూస్తే సియోను గుమ్మాన్ని దేవునికి ఎంతో ప్రియమై ఉన్నది అన్నాడు. దేవునికి ఇష్టమంట, దేవునికి ప్రియమైనది. దేవుడు సియోను గుమ్మం అంటే అతనికి ఎంతో ప్రేమ. సో ఇప్పుడు సియోను అనే పదానికి అసలు ఇంతకుముందు సియోను ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది అని అంటే, సియోను అంటే ఎక్కడో కాదు. సియోను మీరు బైబిల్ గ్రంథంలో చదువుతూ వెళ్తున్నప్పుడు అనేక సందర్భాల్లో ఈ లేఖలన్నీ కూడా మీకు చదివించడానికి సమయం సరిపోదు కనుక అర్థమవడని మాట చెప్తున్నాను. సియోను కొండ అనే పదం బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. అంటే ఈ సియోను కొండ ఎక్కడుంది? యెరూషలేము అనే పట్టణంలో సియోను అనే ఒక కొండ ఉంది. ఉదాహరణకు ఒలీవల కొండ. ఓకే, ఈ ఒలీవల కొండ ఎక్కడుంది? అది కూడా యెరూషలేములో ఉంది. కానీ కొండలకి పేరు పెట్టబడింది. అందులో ఒక కొండ పేరు ఏంటంటే సియోను. ఒలీవల కొండ కంటే కూడా అధికమైన ప్రాముఖ్యత ఇచ్చింది దేని కొరకంటే సియోను కొండ. ఈ సియోను కొండలోనే దేవుని యొక్క సన్నిధి. సియోను అనే పదానికి మరో అర్థం జ్ఞాపకం చేస్తాను. సియోను అంటే యెరూషలేమునకు సూచిస్తుంది. సియోను అనగా యెరూషలేములోని ఒక కొండకు తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సియోను అంటే ఆత్మీయ అర్థమేమనగా దేవుని యొక్క నివాస స్థలం. ఎందుకు ఇలాగ అంటున్నాను? లేఖన గ్రంథంలో మనం చదువుకోగలిగితే 128వ కీర్తన ప్రకారముగా మనం చూస్తే 3వ వచనం నుండి చెప్పబడిన మాట ఏంటంటే, చూద్దాం. 4 సియోనులో నుండి యెహోవా నిన్ను, దేవుడు ఎక్కడి నుండి ఆశీర్వదించాలి అంటే సియోను అన్న వెంటనే ఏమర్థం తెలియజేస్తుంది? సియోను అనేది దేవుని యొక్క నివాస స్థలం. సియోనులో దేవుడు నివాసము చేస్తున్నాడు కనుక సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. సో ఇక్కడ మనం గమనించాలి, ఇది ఒక కొండ మాత్రం కాదు, ఇది దేవుని యొక్క నివాస స్థలం. భౌతికమైన సియోను వేరు, ఆత్మ సంబంధమైన సియోను వేరు, పరలోక సియోను వేరు. భౌతికమైన సియోను ఎక్కడుంది? యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము మందు ఉంది. ఆత్మ సంబంధమైన సియోను అనగా ఏంటి? మరలా చెప్తున్నాను, 91వ కీర్తన ప్రకారముగా మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని యొక్క నీడను, అంటే మహోన్నతుని చాటు ఆయనలో ఉండడము, ఆయన రెక్కల కింద మనం నివాసము చేయడం. అంతేకాకుండా 90 కీర్తన ప్రకారంగా ప్రభువా తరతరముల వరకు నీవే మాకు, దేవుడే మనకు నివాస స్థలం. అసలైన సియోను ఏంటంటే దేవుడు ఎక్కడైతే మనకు దేవుడు నివాస స్థలమే అయితే దేవుడు మనకు, మనము ఆయనకు నివాస స్థలము, ఆయన మనకు నివాస స్థలం. మరలా చెప్తున్నా, మనము దేవునికి నివాస స్థలము, దేవుడు మనకు నివాస స్థలం. స్తోత్రం. ఇంకా ఈ ఆత్మీయ అర్థాల ప్రకారంగా మనం గమనిస్తున్నప్పుడు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనే పదానికి మరో విధంగా చెప్పాలంటే దేవుడు నీలో నివాసం చేస్తుంటే నీలో నుండి దేవుడు ఇతరులను ఆశీర్వదించునుగాక, లేదా నీ ద్వారా దేవుడు అనేకులను ఆశీర్వదించునుగాక. అంటే నీవు నేను మనం ఎలాగూ తయారవ్వాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవునికి నివాస స్థలముగా మారాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక నివాస స్థలం ఉంది. యాకోబు యొక్క నివాస స్థలముల కంటే సియోను యొక్క గుమ్మమును దేవునికి ఎంతో ప్రియములుగా ఉన్నాయి. దేవుని ప్రజలారా, నేను విన్న ఒక చరిత్ర మాట, వెస్టర్న్ కంట్రీలో, పాశ్చాత్య దేశంలో
ఆంగ్లం వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆరాధన చేసుకుంటున్నారు. ఎక్కడ? చర్చిలో వారు ఆరాధన చేసుకుంటున్నారు. ఆరాధన చేసుకుంటున్న దినాలలో అక్కడికి ఒక ఆయన, బ్లాక్ అయిన, నల్ల జాతికి సంబంధించిన, ఆఫ్రికాకు సంబంధించిన ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ అక్కడికి వెళ్ళాడు. అంటే ఈ తెల్ల జాతి వాళ్ళ దగ్గర ఈ నల్ల జాతి కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? డ్రైవింగ్ అంటే వర్క్ చేసుకుంటాడు, జాబ్ చేసుకుంటున్నాడు ఆయన, డ్రైవింగ్ జాబ్. సో వాళ్ళ అయ్యగారిని తీసుకెళ్ళాలి కదా. ఆ రోజు చర్చికి, ఆదివారం వచ్చింది, చర్చికి తీసుకెళ్ళాడు. ఈయన కారు పార్కింగ్ చేసే లోపల, ఈయనేమో యజమాని కాబట్టి ముందుగా చర్చి లోపలికి వెళ్ళిపోయాడు. కార్ పార్కింగ్ చేసి తిరిగి వచ్చాడు. ఆయన కూడా చర్చికి వెళ్దామని గేట్ దగ్గరికి వస్తే గేట్ దగ్గర అతన్ని ఆపేశాడు. నీవు నల్ల జాతికి సంబంధించిన వాడవు, ఇందు లోపలికి ప్రవేశించడానికి వీల్లేదని. మన దేశంలో దాన్ని భిన్నంగా చూస్తున్నారు అనుకోండి. అక్కడ చూసేవారు ఆ రకంగా చూసేవారు, నల్ల తెల్ల భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు వారిలో ఉండేది. ఈ వ్యక్తితో ఏమన్నారంటే, నువ్వు ప్రవేశించయ్యా, నేను చర్చికి వెళ్తానయ్యా, నో, మందిరాల్లో ప్రవేశించడానికి నీకు వీలు లేదు. ఏం చెప్పడానికి అవకాశం లేక ఆదివారం దినాన్న ఆయన కూడా ప్రభువు నమ్ముకున్నవాడు కాబట్టి ఆ గేట్ దగ్గరే నిలబడిపోయారు, కూర్చున్నాడు. మొత్తానికి సౌండ్ వింటున్నాడు. కొంత సమయం అయిపోయిన తర్వాత చాలా హృదయంలో బాధగా ఉంది. ప్రభువా, నీ మందిరాన్ని ప్రవేశించి ఆరాధించాలని నేను ఎంతో ఆశ కలిగట్టే నన్ను లోపలికి ప్రవేశించనివ్వట్లేదని బాధతో అక్కడ కూర్చుని ఉంటే ఒక వ్యక్తి వచ్చి ఆయన పక్కనే కూర్చున్నాడు. ఆయన కూడా తెల్లగా ఉన్నాడు. ఈయనకి ఆశ్చర్యం అనిపించింది, ఇదేంటిది పక్కన కూర్చుంటే, అయ్యా నాకు కదా లోపలికి ప్రవేశించడానికి ఒక పర్మిషన్ లేదు, మీరు వెళ్ళొచ్చు కదా. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఎందుకయ్యా బాధపడిపోతావు, నువ్వు ఈ ఒక్కరోజు వచ్చావు ఇక్కడికి, ఇదే ఫస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చారు, నేను సంవత్సరాల కొలది ఇక్కడే ఉన్నాను, లోపలికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వటం లేదు. అలాగా అదేటయ్యా, మీరు తెల్లగా ఉన్నారు కదా. ప్రభు తన నిజ స్వరూపాన్ని చూపించిన తర్వాత ఆయనే యేసు ప్రభువుని గ్రహించి తాను ఏడ్చి ప్రభువును స్తుతిస్తూ తన మనస్సులో ఆయన ఓదార్చుకున్నాడు. ప్రభువుకే వారి స్థానం ఇవ్వకపోతే నాకు ఇచ్చినా ఇవ్వకపోనేముంది, దేవునికి స్తోత్రం, పర్వాలేదు ప్రభువా, నేను లోపలికి ప్రవేశించడం కంటే ఈ గుమ్మమ్మ దగ్గరే నీవున్న స్థలంలో ఉండుటయ్యా నాకు గొప్ప ధన్యత. ప్రభుకి స్తోత్రం. దేవునికి నివాస స్థలముగా మారితే ఎక్కడ ఏ హృదయం అయితే దేవునికి నివాస స్థలంగా ఉంటుందో, ఎవరి మనస్సు అయితే దేవునికి నివాస స్థలముగా ఉంటుందో, అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మన 3వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూస్తాం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమైనది, మీరే ఆ పరిశుద్ధమైన ఆలయము. ప్రభుకి స్తోత్రం. దేవునికి ఆలయముగా ప్రతి ఒక్కరూ మారాలి అంటే సియోనుగాను మారాలి. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నది నీ శరీరాన్ని కాదు, దేవుడు ప్రేమిస్తుంది మీ ముఖ కవిళాలు కాదు, మీ అందాన్ని పై రూపము కాదు. దేవుడు ప్రేమిస్తుంది మీ అంతరంగముక స్వభావాన్ని. ఆయనకి కావలసింది నివాస స్థలంగా మారిపోవాలి. చాలామంది జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని గెస్ట్గా పిలుస్తారు. ప్రభు వస్తే గెస్ట్గా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఆయన నివసించడానికి ఇష్టపడతాడు. స్తోత్రం. ఎక్కడైతే ఆయనకు స్థానం ఇస్తారో, ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో, తన యొక్క చిత్తమును నెరవేరుస్తారో, వారు
దేవుని యొక్క సియోను అయి ఉన్నారు, అందులో నివాసం చేస్తాడు. స్తోత్రం. అందుకే మనం ప్రభు మందిరానికి వచ్చేటప్పుడు ఎటువంటి తారతమ్యం అన్నది మనలో ఉండకూడదు. ఎటువంటి భిన్నాభిప్రాయాలు కానీ భేదాభిప్రాయాలు మనస్సులో కానీ హృదయంలో కానీ ఉండడానికి వెళ్ళదు. అలాగుంటే మళ్ళీ చెప్తున్నాను, యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మములే దేవునికి ప్రేమగా ఉంటుంది. దేవునికి ప్రియులుగా నువ్వు మారితేనే దేవుడు నీలో నివాసం చేస్తాడు. నీ ద్వారా మరలా మనం జ్ఞాపకం చేస్తాం, సియోనులో నుండి ఆయన ఇతరులను, అంటే నీ ద్వారా ఇతరులను దేవుడు దీవిస్తాడు. నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటావు. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రైట్. ఈ పట్టణాన్ని గురించి మరలా సియోను గురించి మరో అర్థం మీకు తెలియజేస్తాను. సియోను అనగా ఇజ్రాయిలు ప్రజలు. సియోను అనగా ఇజ్రాయిలు జనాంగం. ప్రభుకు స్తోత్రం చెప్తాం. ఓకే, సమూయేలు 2 గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. ఐదో అధ్యాయము 7వ వచనం. దేశంలో నివాసమే ఉండగా రాజును అతను పక్కకు వారు యెరూషలేమునకు వచ్చేది. యెబూసీయులు దావీదు లోపలికి రాలేదని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చట పెద్దవారును పుట్టువారు నేను తోలివేతురని దావీదులకు వర్తమానం పంపి ఉండేది. ఆయనను దావీదు పురమనబడిన, వినండి, ఆయనను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఓకే, మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏం రాయబడిందంటే సియోను కోటను. మరో స్థలాలు మనం చూస్తే సియోను కొండ అనే పదాన్ని మనకు కనబడుతుంది. ఓకే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ రాజైన ఓగు ఒక దేశమును గురించి, అలాగే అర్నోను ఏటి దగ్గర దరిననున్న అరోయేరు మొదలుకొని హెర్మోను అని సియోను కొండ వరకున్న అనే పదాన్ని అక్కడ చూస్తాము. అండ్ మన రాజుల గ్రంథంలో మనం చూసుకోగలిగితే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనాలు మనం చూస్తే అప్పుడు సియోను అనే దావీదు పురము అన్నాడు. దావీదు పురము కానీ దావీదు పట్టణము కానీ ఈ పురము అన్నా దావీదు పట్టణం అన్నా ఒకటి అర్థం. దావీదు పురం ఏది, లేదా దావీదు పట్టణం ఏంటి? యెరూషలేం. యెరూషలేమునకు మరో పేరేంటి? దావీదు పట్టణం. సో ఈ దావీదు పట్టణం అన్నాడు, దావీదు తర్వాత సియోను కొండ అన్నారు, దావీదు పురమని అన్నారు. ఇవన్నీ కూడా ఒకదాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సియోనుకు ఏం పేరు పెట్టబడింది? ఇంతకు ముందు మనం చూసాము సియోను అనేది ఒక కొండ, తర్వాత మనం చూసాము సియోను అనేది ఒక పట్టణం, దావీదు యొక్క పురం. సియోను అనేది ఒక కోట అని మనం చూసాం, పురము అని చూసాం. ఇక్కడ మనం చూస్తే ఈ రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనాలు మనం చూసుకోగలిగితే 21వ వచనం చూస్తే సియోను కుమారి అయిన కన్యక అన్నాడు. అంటే ఇప్పుడు సియోనుని దేనితో పోల్చారు? కన్యకగా పోల్చారు. సియోనును ఒక కన్యకగా పోల్చారు. బట్ కన్యక అన్న వెంటనే కన్య మాత్రం కాదు. ఇక్కడ మీకు లింక్ చేసి చెప్తాను, శ్రద్ధగా వినండి. కన్యక అన్న తన ముందు ఏమ రాశారు? ఓకే, ఈ కన్యక అన్న వెంటనే ఇది సింగులర్ వచన అనేసి తెలియజేయదు. సరే, మీకు ఇది అర్థం అవడానికి మరో విధంగా చెప్తాను. సంఘమును దేంతో పోల్చబడింది? పెండ్లి కుమార్తెలా, పెండ్లి కుమార్తెయా?
సరే, వధువా వధువు సింగులర్, ఏకవచనం. ఓకే, ఇక్కడ ఏకవచనం చెప్పినంత మాత్రాన ఒక్కరే అని అర్థం కాదు. సో సియోను కుమార్తె అయిన కన్యక అన్నాడు. సో ఇప్పుడు సియోను ఎలాగో మారాలి, దేవుని దృష్టికి ఎలాగ ఉండాలంటే కుమార్తెగా మారాలి లేదా కన్యకగా మారాలి. సో అందుకే మనం చూస్తాము, కన్యక గర్భమందు శిశువు పుట్టునని లేఖన భాగాన్ని మనం తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు మరలా ఏం తెలియజేస్తుందంటే, సియోను అనే ఈ కన్యక ఎలాగూ ఉండాలి అని అంటే అది పరిశుద్ధముగా ఉండాలి, యథార్థముగా అది జీవించాలి, నమ్మకము కలిగి జీవించాలి. ప్రభుకు స్తోత్రం. నీతి కలిగి జీవించాలి, దైవభక్తి కలిగి జీవించాలి సియోను కుమారి. సో రెండో భాగాన్ని ఇంకా దాన్ని మరో అర్థం అని చూస్తే, సియోను కుమారి అనగా ఒక వ్యక్తిని గురించి మాత్రం కాదు తెలియజేసేది, దేవుని గురించి, దేశమును గురించి ఇజ్రాయేల్ యొక్క ప్రజల గురించి చెప్పబడుతుంది. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేయాలి? దేవునికి ఇష్టలుగా జీవించాలి. నేను ఇజ్రాయెల్ దేశము దర్శించడానికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని అసహ్యమైన విషయాలు అక్కడ కనబడ్డాయి. ఆ పైన ప్రజెంట్ ముస్లిం వారు దాన్ని స్వాధీనం చేసుకొని అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటూ వాళ్ళు, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అబ్రహాము మా తండ్రి అని వీళ్ళు అనడం, ఈ గొడవలు అలాగే కొనసాగుతూనే ఉంది. ఇక అంత్యకాలంలో అక్కడున్న యొక్క ఆ టవర్ని వాళ్ళు పూర్తిగా కూల్చివేగిన సమయం అనేది ఒకటి వస్తుంది. ప్రజెంట్ ఇజ్రాయెల్ ప్రజలు ఆ టవర్ మీద వాళ్ళు కాకుండా ఎక్కడైతే అబ్రహాము ఇస్సాకుకు బలిగా అర్పించి దేవుణ్ణి మహిమపరిచాడో ఆ యొక్క కొండ మీద ప్రజెంట్ ముస్లిం సోదరులు అక్కడ పెద్ద మసీదు కట్టుకొని ఉన్నారు. మీరు ఇప్పుడు కూడా మామూలుగా గూగుల్కి వెళ్ళి చూస్తే కనబడుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఆరాధన చేయడానికి అక్కడ ఆరాధించిన అవకాశం లేకుండా దానికి ఆనుకుని ఉన్న గోడ, ఆ గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. దాన్ని ఏడుపుల గోడ అని అంటారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు అక్కడికి వెళ్ళి కేవలం ప్రార్థన చేస్తారు. యెరూషలేము పట్టణం అన్న వెంటనే ఎలాగుండాలి? పరిశుద్ధముగా ఉండాలి కదా. కానీ ఇజ్రాయేల్ ప్రజలే యెరూషలేములో లేరు. అనేక మంది ఇతర దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి వారు వ్యాపారము చేసి వ్యాపారం మూలముగా లాభము సంపాదించడానికని అక్కడికి వెళ్ళి వారు నివాసాలు వేసుకుంటూ వారి యొక్క స్వభావాలు, వారి యొక్క పని తీరు, వారి ప్రవర్తన యూదుల కంటే చాలా భిన్నముగా ఉండి, చెప్పాలంటే అక్కడ చాలామంది మద్యము సేవించిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సిగరెట్లు యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ గోడ పక్కనే, మేమేమో దర్శించడానికి అక్కడికి వెళ్తే ఆ గోడ పక్కన ఆన్ ద వేలో మరి చూస్తే వాళ్ళు సిగరెట్ తాగేసి అక్కడ పడేసి ఉంటాడు. అంటే యెరూషలేములో అన్యజనులు ప్రవేశించిన తర్వాత ఆ యెరూషలేము అన్న పట్టణానికి పూర్తిగా భౌతికంగా కానీ ఆధ్యాత్మిక కానీ పూర్తిగా అపవిత్రతతో నింపివేశారు. నిజానికి యెరూషలేము అనే పట్టణము, దేవుడు కోరుకున్న ఈ పట్టణము ఎలాగుండాలి? పరిశుద్ధముగా. అందుకే దేవుని లేఖన భాగంలో మనం గమనిస్తే కొద్దిగా దీనికి సంబంధించి తెలియజేస్తున్నాను. ఈ యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూసుకున్న ప్రకారముగా 7వ వచనములో దేవుడు అంటాడు, నేను న్యాయము కావాలని కోరగా బలాత్కారము కనబడింది, నీతి కావాలని కోరగా రోదనము వినబడింది,
నేను ఈ పట్టణానికి, ఈ యొక్క తోటకు నేను చేయవలసిందంతా కూడా చేశాను, కానీ నాకు ఇష్టమైన ఫలం అది ఫలించలేదు. సో ఆ పట్టణ విషయంలో, ఆ పట్టణంలో నివసిస్తున్న ప్రజల విషయంలో అద్భుతమైన రీతిలో దేవునికి ఇష్టకరంగా జీవించవలసిన ఈ పట్టణం అపవిత్రత చేత నింపబడింది. ఎక్కడ చూశాను? దేవుని కోపం ఎందుకు రగులుకొన్నదు? నోహావు కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుడు నాశనం చేయడానికి కారణం ఏంటి? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు కఠిన హృదయస్తుడా? కానీ కాదు. ఎందుకు తెలుసా? దేవుడు నోహావు కాలంలో జలప్రళయమును తీసుకురాక మునుపు, అందరూ వినండి శ్రద్ధగా, 120 సంవత్సరాలు వారికి మారుమనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరం? 100. అంతకంటే ఎవరైనా ఇవ్వగలరా? అవకాశం ఇవ్వగలరా? 120 సంవత్సరాలు. ఎందుకంటే ఆ వాడ నిర్మాణం చేయడానికి చరిత్రకారులు చెప్పేది ఏంటంటే 120 సంవత్సరం పట్టిందని. మరి 120 సంవత్సరం పట్టిందని పదానికి మరో అర్థం ఏంటి? ఈ వాడ ఎందుకు కట్టుచున్నారని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, గ్రామంలో ఉన్నవారు, పట్టణంలో ఉన్నవారు అందరూ కూడా వచ్చి అడుగుతున్నారు, ఏంటయ్యా దేనికోసం కడుతున్నారు? దానికి ప్రతిసారి నోహావు ఇస్తున్న జవాబేంటి? కొంతకాలానికి దేవుడు ఈ దేశం మీదికి, భూమి మీదికి, ప్రపంచం మీదికి, ఇప్పటి తరంలో ఉన్న వారి మీదికి దేవుడు జలప్రళయము తీసుకురాబోతున్నారు. నన్ను వాడకట్టమన్నారు. జలప్రళయంలో నీవు నాశనం కాకున్నట్టుగా నువ్వు నా దృష్టికి కేవలం నువ్వు ఒక్కడ మాత్రం కృప పొందావు, నీతి కలిగి జీవించావు, కాబట్టి నిన్ను కుటుంబాన్ని కాపాడుతానని దేవుడు అన్నాడయ్యా అని ప్రతిరోజు కూడా ప్రజలకి 120 సంవత్సరం, అంటే ఆ వాడ నిర్మాణం పూర్తి అయ్యే వరకు ప్రజలకు వర్తమానము ఇస్తూనే ఉన్నాడు. అయినా ఈ వర్తమానం విన్న వారిలో ఎటువంటి మార్పు రాలే. అవకాశం ఇచ్చిన రాకపోతే దేవుడు ఇక్కడ కట్టిన హృదయమా? కాదు. యెరూషలేము కూడా దేవుడు అనేక సందర్భాలు చెప్పాడు. మీరు తర్వాత బైబిల్ గ్రంథాన్ని చదవండి. విశ్రాంతి దినాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్రాంతి దినమును సరిగ్గా పాటించకపోవడం మూలముగా దేవుడు వారిని సంపూర్ణముగా శత్రువుల చేతికి ఎందుకు అప్పగించాలని అనేక కారణాలు ఉన్నాయి. బట్ అందులో ఒక కారణం ఏంటో తెలుసా? వారు విశ్రాంతి దినాన్ని సరిగ్గా ఆచరించలేదు. దానికోసమైన దేవుడు వారికి శత్రువుల చేతికి అప్పగించాడు. దేశము 70 సంవత్సరం వరకు కూడా విశ్రాంతి తీసుకుంది. దేశం అంటే పొలాలు. 7th ఇయర్ వాళ్ళందరూ ఏం చేయాలి? 7వ సంవత్సరమున దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, కట్టడం ఏంటంటే, 7వ సంవత్సరం పొలంలో ఎటువంటి పంటలు అసలు వేయకూడదు. కానీ మనిషి ఎలాంటి వాడు? అమ్మ ఎలా వదిలిస్తాం, పర్లేదు దేవుడు అలాగా అంటాడు, మనం వెళ్ళి పంట పండించేదామని పండించేశారు. దేవుని కోపం వచ్చి నా మాటలు వినటం లేదని చెప్పి, ఇప్పుడు మీరు చూడండి, 7th డేన మీరు 7వ దినాన విశ్రాంతి దినాన్ని నా దగ్గర పరిశుద్ధంగా మీరు ఆచరించాలనేది ప్రభు చెప్పిన వినకపోయి కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్న దినాలు జరిగిన సంగతి ఏంటంటే, నెక్స్ట్ డే మీకు ఆహారం ఉండదు, ఫుడ్ ఉండదు అంటే కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళి వారు మన్న దొరుకుతుందని వెతకడం మొదలుపెట్టారు. మన్న దొరికిందా? దొరకలే. ఎంత చెప్పిన వాళ్ళు వినలేదు. ఇలాగున్న దేవుని హృదయాన్ని వారు బాధ పెట్టారు. అందుకు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలు ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటాడంటే, ఆయనకు ప్రియమైన వారుగా, ఆయనకు ఇష్టలైన వారుగా. ఆయన దృష్టికి ఎవరు ఇష్టలుగా ఉండగలరు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట, దేవునికి ఇష్టలుగా జీవించాలి, ప్రియమైన వారుగా జీవించాలి. చాలామంది దేవుని వాక్యాన్ని నమ్మటంలే. నమ్ముతున్నారా? మీరు అనొచ్చు, పాస్టర్ గారు మేము వింటున్నాం. మీరు వింటున్నారు కాదనలే, కానీ నమ్మటంలే. అందరూ వింటున్నారు. నేటి రోజుల్లో ఉన్న దేవుని యొక్క సంఘం అంతా కూడా దేవుని మాటలు వింటున్నాయి, కానీ నమ్మటంలే. ఎప్పుడు ఆయనకి ఇష్టలుగా జీవిస్తారు? సియోనుగా నువ్వు మారాలి. ఆయనకు మీరు చూడండి, ఒకరు విశ్వాసి ఇంకొకరు అవిశ్వాసి కలిసి మాత్రం ఉండలేరు.
వారి భావజాలాలు వేరువేరుగా ఉంటుంది కనుక వారు ఒకరితో ఒకరు ఏమాత్రం కలిసి ఉండలేరు. సమ్మతించకుండా, అందుకే ఆమోసు గ్రంథాల్లో అంటాడు 3వ అధ్యాయం 3వ వచనంలో, సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుతురా అసాధ్యం. అందుకే పెళ్లి చేసినప్పుడు అంటారు మీరు ఏక మనసై ఉండాలి. ఇక ఇద్దరు వేరువేరుగా ఉండకూడదు అన్నాడు. వారు ఏక శరీరమై ఉందురు అని ప్రభు లేఖనం సెలవేస్తుంది. సో దేవుడు మనలో నివాసం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. అబ్రహాము దేవునికి స్నేహితుడుగా మారిపోయాడట. ఎందుకని? ప్రభువు మాట నమ్మాడు, అంతే. ఆయన విశ్వసించాడు. విశ్వసించిన వారే. అందుకే ఇంతకుముందు వారాల బహుశా అనుకుంటాను, ఎవరు అబ్రహాము సంతానం అన్న దాంట్లో విశ్వసించిన వారే అబ్రహాము యొక్క సంతానం. ప్రభుకి స్తోత్రం. సో ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలే సియోనుగా ఇక్కడ వర్ణించబడింది కనుక, సియోను కుమార్తెగా మారింది కనుక, అనగా ఇజ్రాయేలు ప్రజల గురించి ప్రభు మాట్లాడతారు, కొండ గురించి దేవుడు మాట్లాడలేదు. సో దేవునికి ప్రియమైన వారుగా దేవుని ప్రజలు మారవలసిన అవసరత ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య భాగంలో అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాయి. ఒకసారి మనం 90 కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. 92వ వచనం. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి స్తోత్రం. ఆయన జనములందరిపైన అన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్న గొప్ప దేవుడే ఉన్నాడని లేఖనం సెలవేస్తుంది. ఓకే, 102వ కీర్తన 13వ వచనం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దేవుడు ఎవరి మీద కనికరం చూపిస్తున్నారు? ఆయన సియోను మీద. నేను చెప్తున్న మాట ఈరోజు ఏంటంటే, నీవు దేవునికి నివాసమైన ప్రియమైన సియోనుగా మారాలి. నువ్వు అలాగూ మారితే దేవుడు లేచి ఏం చేస్తాడు? నిన్ను కరుణిస్తాడు. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలం ఎప్పుడు వచ్చి ఉన్నది. ప్రభుకి స్తోత్రం. నిర్ణయ కాలము అనగా తగిన కాలం వచ్చింది, సరైన సమయం వచ్చింది అని లేఖనం మన సెలవిస్తుంది. 102వ కీర్తనలో 16వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసుకోగలిగితే, ఏలైనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. స్తోత్రం. దేవుడు సియోనును కట్టి ఉన్నాడు. సియోను అంటే ఇప్పుడు దేనికి అర్థం తెలియజేస్తుంది? ఒకటి యెరూషలేమునకు అర్థం తెలియజేస్తుంది. దేవుడు యెరూషలేమును కట్టినవాడు. అండ్ దేవుడు అందులో ఏమవుతున్నాడంటే ప్రత్యక్షమవుచున్నాడు. దేవుని స్తోత్రం. తన మహిమతో, తన ప్రభావముతో, తన శక్తితో దేవుడు ఆ సియోనులో ప్రత్యక్షమవుచున్నట్టుగా దైవవాక్యం అన్న తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం. అండ్ 19 నుండి 21వ వచనం వరకు చూసుకుంటే, మనుష్యులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు, చెరస్సాలలో ఉన్నవారు మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూచెననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించెననియు, వచ్చుతరము తెలుసుకున్నట్టుగా ఇది రాయబడవలనని, సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. ఈ విధంగా సియోనులో ఉన్న గొప్పతనాన్ని గురించి ఇక్కడ లేఖన సెలవు. సియోనులో నుండి దేవుడు తన నామ ఘనతను, మనుషులు దేవుని యొక్క నామ ఘనతను వారి జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని స్తోత్రము ప్రచురపరుస్తారు. ఎక్కడి నుండి? సియోనులో నుండి. మరలా ఆత్మీయ అర్థానికి వచ్చినప్పుడు దేవుని యొక్క నామ ఘనత మహిమ ఎవరు ప్రచురపరుస్తారు? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారికి గుణాతిశయమును ప్రచురపరచడం.
ఇక్కడ సియోనులో నుండి దేవుని యొక్క ధర్మశాస్త్రము వెల్లడి అవుతుంది. సియోనులో నుండి దేవుని యొక్క మహిమ ప్రచురపరచబడుతుంది. అండ్ సియోనులో నుండి మాట్లాడుతూ, సియోను అనే పదానికి మరో అర్థం చెప్తున్నాను, పట్టణం అన్నాను కదా, అనగా యెరూషలేము పట్టణం, దేవుని పట్టణము, దేవుడు కోరుకున్న పట్టణము యెరూషలేము పట్టణం. దీని గురించి మనకి అపొస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఏమంటాడంటే, అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. అంటే దేవుని యొక్క రక్షణను గూర్చిన స్వార్త ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? సియోనులో నుండి. ఆ రక్షణ స్వార్త, దేవుని యొక్క గుణాతిశయము, దేవుని యొక్క మహత్కార్యములు, దేవుని యొక్క మహిమను ఎక్కడి నుండి ప్రారంభించమంటాడంటే యెరూషలేము నుండి, అనగా సియోనులో నుండి అది ప్రారంభమై ఆ తర్వాత యూదయ అంతా కూడా అది వ్యాపించాలి. యూదయ తర్వాత సమరయమంతా కూడా వ్యాపించాలి. సమరయ తర్వాత భూ దిగంతముల వరకు సియోనుల నుండి ధర్మశాస్త్రం బయలుపెడాలి. స్తోత్రం. అందుకే మనలో ప్రతి ఒక్కరు ప్రభు బిడ్డలందరూ కూడా సియోను అనగా నీలో నుండి దేవుని యొక్క వాక్యము ప్రకటించబడాలి. నీ ద్వారా దేవుని యొక్క రక్షణ స్వార్త ప్రకటించబడాలి. నీ ద్వారా ప్రకటన గ్రంథం రాయబడిన ప్రకారము, అలాగే అపొస్తలుల కార్యం రాయబడిన ప్రకారం నిత్య జీవము కలిగిన మాటలు ప్రకటింపబడాలి. స్తోత్రం. నీవే అనేకులకు ఒక జలధారముగా మారాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మనకు ఇంతకుముందు చూసుకున్నాం ఏంటంటే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. అండ్ దేవుని లేఖనాల్లో మళ్ళా మనం గమనిస్తే 129వ కీర్తన 5వ వచనం, సియోను మీద ఎవరైతే పగపడతారో వాళ్ళందరూ కూడా వారు సిగ్గుపడతారు. దేవుని స్తోత్రం. మళ్ళీ చెప్తున్నా, నీవు సియోనుగా మారితే నీ మీద పగపట్టిన ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడతారు. దట్ మీన్స్ దేవుడు నీకు విజయము ఇస్తాడు, దేవుడు నిన్ను సహాయము చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను చూచి హేళన చేసిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారు. నిన్ను చూచి అవమానపరిచిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారు. ఆ విధంగా నేను లేవనెత్తుతాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. 132వ కీర్తన 132వ కీర్తన 13వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించెదను, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. స్తోత్రం. ప్రభువు ఎంత అద్భుతమైన మాట చెప్తున్నానంటే, సియోను నేను కోరుకున్నాను, నా నివాస స్థలంగా నేను ఎంచుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను అంతే అన్నాడు దేవుడు. అక్కడే ఉండి నేను ఏం చేయబోతున్నానంటే, దాని యొక్క ఆహారమును నేను నిండారుగా, ప్రభుకి స్తోత్రం, నిండుగా దాని ఆహారాన్ని నేను దీవిస్తాను. అండ్ దేవుడు అంటున్నాడు, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణ వస్త్రమునుగా ధరింప చేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలువ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచున్నాను, అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును. స్తోత్రం. ఆహా, సియోనును గురించి దేవుడు కలిగి ఉన్న ఈ ఉన్నతమైన ఉద్దేశం, సంకల్పము ఎంత గొప్పది. దాని ఆహారాన్ని దీవిస్తున్నాడు దేవుడు. అక్కడ బీదవారిని తృప్తిపరుస్తున్నాడు దేవుడు. స్తోత్రం. నీ ఆహారాన్ని, నీ పానీయాన్ని దేవుడు దీవించేవాడు. నీకు ఆరోగ్యమును అనుగ్రహించే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా.
అండ్ అదేవిధంగా దేవుని లేఖనం 133 కీర్తనలో 3వ వచనంలో మనం చూస్తే సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఇక్కడ ఉండవల్లని యెహోవా ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె. ఎక్కడికి దిగి వస్తుంది అంటే ఆ మంచు సియోను కొండ మీదకి దిగి వస్తుంది. ప్రియులారా, నేను మరలా చెప్తున్నా, నీవు సియోనుగా మారితే, నీ కుటుంబముగా సియోనుగా మారితే దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క మంచు నీ మీద కురిపిస్తాయి. స్తోత్రం. మంచు అనే పదానికి ఏరేరే వాక్యం అని కూడా అర్థం తెలియజేస్తుంది. బట్ మీకు తెలియజేసింది అంటే మంచు అనేది ఎప్పుడు పడుతుంది? వింటర్ సీజన్. ఓకే, ఇంకా వింటర్ సీజన్ అనుకోండి, కరెక్టే. కానీ ఇంకా కొద్దిగా ఆలోచన చేద్దాం. మంచు ఎప్పుడు పడుతుంది? తెల్లవారుజామున. అందుకే మీరు 90వ కీర్తనలో మనం చూస్తే 14వ వచనంలో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ భక్తుడు ఏమంటాడంటే, ప్రభువా ప్రతి ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు ప్రభువా. అప్పుడు మేము ఆ దినం ప్రతి ఉదయమున మంచు కురుస్తుంది. ప్రభుకు స్తోత్రం. ఈ చలికాలంలో మంచు కురవకుండా ఎవరు ఆపలేరు అసలు. తప్పకుండా ప్రతి ఉదయాన్ని అది కురుస్తుంది. స్తోత్రం. ఒకరోజు కురిసి ఇంకొక రోజు ఆగిపోవడం ఉండదు అక్కడ. డెఫినెట్గా ప్రతి ఉదయం. స్తోత్రం. దానిని భక్తుడు ఏమన్నాడంటే, ప్రభువా నీ కృప, నీ వాత్సల్యత, నీ కనికరము. మరలా మనం ఆ లేఖన భాగంలో 3వ అధ్యాయంలో విలాప వాక్యములో మనం చూస్తాం. 32వ వచనం నుండి మనం గమనిస్తే అక్కడ మాట్లాడుతూ ఏమంటాడు? అనుదినము నీ వాత్సల్యము నూతనముగా నువ్వు పుట్టిస్తున్నావు. స్తోత్రం. అక్కడ అంటాడు భక్తుడు, ప్రభువా నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుడుతుంది ప్రభువా. ఎందుకంటే దేవుడు కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక. స్తోత్రం. చివరికి అమెరికా దేశంలో మారిపోద్ది. అంటే అమెరికా దేశం అని నేను ఎందుకు అన్నానంటే, అది ఎప్పుడు చూసినా సరే సెల్సియస్ మనం చూస్తే ఎప్పుడు మైనస్లోనే ఉంటుంది, ఎప్పుడు మైనస్లో ఉంటుంది. ఎప్పుడూ మంచు పడుతూనే, మంచు కొండలు కనబడుతుంది, మంచు తుఫాన్లో వస్తుంటుంది ఎప్పుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ లేఖనాలు మనం గమనిస్తే దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యము ప్రతి దినము కూడా. మరోసారి చదవండి అవ్వచ్చు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత. ఇది దీనికోసం చెప్పాను, ఎడతెగక. ప్రభుకి స్తోత్రం. దేవుని యొక్క వాత్సల్యత ఎడతెగక నిలిచుంటుంది. అందుకే మనము నిర్మూలము కాకుండా ఉన్నవారము. హల్లెలూయా. ఎందుకు? ప్రతిదినం మంచు పడుతూనే ఉంది. ఆయనకు ప్రతిదినము వాత్సల్యత నూతనముగా మరలా మంచు. ప్రభుకి స్తోత్రం. ఏ మంచు అది? వాత్సల్యత అనే మంచు, కృప అనే మంచు, కనికరము అనే మంచు. దేవునికి స్తోత్రం. అందుకే దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాలో ఆశ పడుతుంది. అదేంటి తెలుసా? యెహోవా కృపగలవాడు. హల్లెలూయా. పిల్లరా, అందుకు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీవు నేను ఆ అద్భుతమైన సియోనుగా అనగా ఆయనకి ప్రియమైన వారుగా మారితే దేవుడు తన మంచు వర్షమును నిత్యము కురిపిస్తాడు. ఆమేన్. 34వ అధ్యాయంలో ఆ కీర్తనలో 3వ వచనం అక్కడే ఉంటుంది. 34:3 వచనం అంటాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. స్తోత్రం. చాలామందికి తెలియదు దేవుడు నిన్ను దీవించునుగాక, అది మామూలు వాడు. కానీ ఈ పదం గమనించండి. ఏ దేవుడు?
భూమి ఆకాశమును సృజించిన యెహోవా నిన్ను, ఆ పదానికి అర్థం ఏంటి తెలుసా? సృజించిన దేవుడు అని కాదని అర్థం. భూమిని అందులోనున్న సమస్తమును, ఆకాశమును అందులోనున్న సమస్తమును, సముద్రమును అందులోనున్న సమస్తమును కలుగజేసిన దేవుడు. స్తోత్రం. భూమిని ఆయన సృష్టి చేస్తున్నప్పుడు నిరాకారముగా దేవుడు సృష్టి చేయలే. భూమిని సృష్టించి దేవుడు, ఎందుకంటే లేఖన అసలు భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. అప్పుడు ఈ నిరాకారముగా ఉన్న యొక్క భూమిని దేవుడు ఏం చేశారు? ఒక ఆకారమును ఎలాగ తీసుకొచ్చారు? అక్కడ రకరకాలైన పరిస్థితులను తీసుకొచ్చాడు దేవుడు. అందులో మనుషులను దేవుడు సృష్టి చేశాడు, కలుగు చేశాడు. అందులో జీవరాశులను దేవుడు కలుగు చేశాడు. సముద్రంలో జలచర ప్రాణులను తీసుకొచ్చాడు దేవుడు. అలాగే ఈ భూమి మీద దేవుడు కొండలను, లోయలను కలుగు చేశాడు, చెట్లను కలుగు చేశాడు, అనేక రకమైన పువ్వులను దేవుడు కలుగు చేశాడు, అనేకమైన ఫలాన్నిచ్చే చెట్లను దేవుడు ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు భూమికి ఒక రకమైన అందం అనేది వచ్చింది. స్తోత్రం. భూమిని సంపూర్ణమైన ప్రతి విధమైన వస్తువుల చేత నింపి అందాన్ని తీసుకొచ్చిన ఆ దేవుడు నిన్ను దీవించునుగా. కానీ పదానికి అర్థం ఏంటంటే నిన్ను కూడా సమస్త విధమైన ఆ వాటితో నింపి నిన్ను సంతోషపరచునుగా కానీ అర్థం. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అండ్ 35వ అధ్యాయం 135వ కీర్తన 21వ వచనం అక్కడ ఉంది, యెరూషలేములో నివసించు యెహోవా సియోను నుండి సన్నుతింపబడునుగాక, యెహోవాను స్తుతించుడి. యెరూషలేములో నివసించువాడు ఎక్కడి నుండి దీవించాలట? సియోనులో నుండి నిన్ను దీవించునుగాక అన్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగును. 147వ కీర్తన 12వ వచనం నుండి చదువుకుందాం త్వరగా. 12వ వచనం నుండి మనం చూసుకోగలిగితే, యెరూషలేమా యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుని కొనియాడము. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, బహు వేగముగా పరిగెత్తును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ స్థలాలు చూస్తే దేవుని గురించి కొనియాడు అంటున్నాడు. సియోను నీవు దేవునిని గురించి పాడి కొనియాడు. కారణం నీ గుమ్మముల గడియలను ఆయన బలపరుచున్నాడు. అది ఊడిపోకుండా, అది పడిపోకుండా నీ గుమ్మములను ఆయన బలపరిచిన దేవుడై ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేసే, నీ మధ్యనున్న నీ పిల్లలను ఆయన ఆశీర్వదించున్నాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. ప్రభుకి స్తోత్రం. ఇవన్నీ కూడా సియోనులో నుండి సియోనును దేవుడు దీవించిన విధానం గురించి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రభుకి స్తోత్రం. 149వ కీర్తనలో అది ఎక్కడ రాయబడి ఉంటుంది? 2వ వచనం నుండి, ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తన రాజును బట్టి. సో సియోను ప్రజలు దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఆయనను బట్టి సంతోషించాలి, ఆయనను బట్టి స్తుతించి ఘనపరచాలని లేఖన భాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 50వ కీర్తనలోనికి వెళ్దాం. 50వ కీర్తన ప్రభుకి స్తోత్రం. 2వ వచనంలో 50వ కీర్తన 2వ వచనం, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించును. సియోను గురించి ఇక్కడ వర్ణించేది ఏంటంటే పరిపూర్ణమైనది, రెండోదిగా సౌందర్యము గల. సియోను పరిపూర్ణత కలిగి ఉండాలి, సౌందర్యం కలిగి ఉండాలి. సియోనుకు మనకు కావలసిన సౌందర్యం ఎటువంటిది? ఈ లోక సంబంధమైనది కాదు, దేవుడు కోరుకున్న సౌందర్యం. ప్రభుకి స్తోత్రం. అలాగున జీవించగలిగినప్పుడు తప్పకుండా దేవుడు అందులో ప్రకాశిస్తాడు, దేవుడు అందులో నివాసం చేస్తాడు, దేవుడు అందులో
ఆయన అక్కడ నుండి ఆయన ప్రకాశిస్తూ అనేకులకు తన వెలుగును కనపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 51వ కీర్తన 18వ వచనములో, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేముకు గోడలను కట్టించుము. ఇది భక్తుడు చేసిన యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది. అలాగే 53వ కీర్తనలో 6వ వచనంలోనికి మనం వెళితే, సియోనులో నుండి ఇజ్రాయేలుకు రక్షణ కలుగునుగాక, దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. సియోను అనగా మరలా చెప్తున్నాను, ఇజ్రాయేలు జనాంగం. దేవుడు ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా సియోనులో నుండి ఆయన ప్రత్యక్షమే వారికి రక్షణ కలుగజేసి వారిని విడిపించినప్పుడు, ఇప్పుడు సియోను ఏం చేస్తుంది అనగా ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారు? హర్షిస్తూ దేవుని యందు వారు సంతోషిస్తారని దైవ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూసుకుందాం. సియోను దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ వచనం ఒకసారి చూసుకుందాం. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు. 5వ వచనంలో, సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా, దేవుని స్తోత్రం, మహిమ అంతటి మీద వితానముండునని పదాన్ని వాడాడు. దేవుని ప్రజలారా, ఈ 5వ వచనాలు మనం గమనించినప్పుడు ఏమంటాడంటే, దేవుని యొక్క ఇజ్రాయేల్ ప్రజలను సాధారణంగా ఐగుప్తు దేశం నుండి విడిపించి వాడిని తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందో అదేవిధంగా ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన పగటి వేళ మేఘ స్తంభమును, అలాగే రాత్రి వేళ అగ్ని జ్వాలల ప్రకాశమును దేవుడు కలుగజేసే వారిని. అంటే ఈ పదానికి అర్థం ఏంటి? 2 అర్థాలు తెలియదు. ఒకటి, ఆయన పగలైనా రాత్రి అయినా విడువను అని అర్థం. పగలు మీతోనే ఉంటా, రాత్రి కూడా మీతోనే ఉంటా. దానికి మరో అర్థం ఏంటంటే, నేను నిన్ను ఏమాత్రమును విడువను అన్నాడును. ప్రియులారా, ఈ అద్భుతమైన దేవుని యొక్క నడిపింపు ఎవరి జీవితంలో? దేవునికి ప్రియులుగా జీవిస్తున్న వారి జీవితంలో. ప్రభుకి స్తోత్రం. 8వ అధ్యాయము 18వ వచనం. నేను ముగింపులోనికి వచ్చాను, జస్ట్ శ్రద్ధగా వినండి. 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును కాబట్టి ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను, సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాను. ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, నేను నా పిల్లలందరూ కూడా సియోను కొండ మీద నివసించే సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క సూచనగా మేమున్నాం. ఎవరైతే ప్రభువుకు ఇష్టలుగా జీవిస్తారో దేవుడు వారిని ఆయన సన్నిధానంలో ఒక సూచనగా ఉంచుతాడు. దేవుడు ఓకే, ఒక ఆనవాలుగా దేవుడు ఉంచుతాడు. 14వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 32వ వచనంలో మనం గమనిస్తే, జనముల దూతకి ఇవ్వవలసిన ప్రత్యుత్తరం ఇదే, యెహోవా సియోనును స్థాపించున్నాడు, ఆయన జనులలో శ్రమ నొందిన వారు దాన్ని ఆశ్రయింతురని చెప్పవలెను. స్తోత్రం. ఇప్పుడు ఏం జరగబోతుందంటే, ప్రభు సియోనును ఏ విధంగా చేస్తాడంటే ఆయన స్థాపిస్తాడు, సియోనును ఆయన కడతాడు, సియోనును దేవుడు నిలబెడతాడు, సియోనును దేవుడు ఆశీర్వదిస్తాడు. అండ్ సియోను యొద్దకు అనేకులు శ్రమ నొందిన వారందరూ వచ్చి సియోనును ఆశ్రయించినట్టుగా దేవుడు చేస్తాడు.
ఎవరు దేవుని సముఖంలో ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో, ప్రియమైన రీతిలో జీవిస్తారో, దేవుడు వారికి సియోనుగా చేసి అనేకులు వచ్చి ఆశ్రయించినట్లుగా దేవుడు మార్చగలడు. స్తోత్రం. ఈనాడు నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న ఆర్థిక వ్యవస్థను బట్టి ఒకవేళ ఇబ్బందిగా ఉండి ఇంకొకరిని ఆశ్రయిస్తున్నామో, కానీ నువ్వు ఆయనకి ఇష్టలుగా, ఆయనకి ప్రియమైన వారుగా మీరు మారగలిగితే దేవుడు నిన్నే ఒక ఆశ్రయముగా చేస్తాడు. ఎవరికి ఆశ్రయముగా? శ్రమ నొందిన వారికి ఆశ్రయముగా నేను మారుస్తాడు దేవుడు. స్తోత్రం. అలాగా మరలా ఇష్టం ఉందా, లేకపోతే మనమే ఇంకొకరిని ఆశ్రయించి వెళ్దామా? నిన్నే దేవుడు ఆ విధంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం. కాబట్టి యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములే యెహోవాకు ప్రియములు. అందులో నుండి యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం దేవుని సముఖంలో మనం మొరపెడదాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. మాట్లాడవద్దు, ఎవరు మాట్లాడవద్దు, ప్రార్థన చేయండి. ఇది ప్రార్థించే సమయం. దేవుని వాక్యం ఎంతసేపు విన్నావు? ప్రభు మాట ప్రకారంగా దేవుని దగ్గర మొరపెట్టు. ప్రభు, నీవు నివాసం చేసి, లేదా నీకు ఇష్టమైన గుమ్మ వలె, సియోను గుమ్మ వలె నన్ను మార్చయ్యా. నీవు నాలో నివాసం చేయి ప్రభు. ఆయన కోరుకున్న సియోను పరిశుద్ధముగా ఉండాలి. ఆయన కోరుకున్న సియోను దేవునికి నివాస స్థలముగా ఉండాలి. ఆయన కోరుకున్న సియోను దేవుడు కోరుకున్నట్టుగా నీతి న్యాయము జరిగించి దానిగా ఉండాలి. అప్పుడు ప్రభు అక్కడ నివాసం చేస్తాడు. దాని గుమ్మములను కడతానన్నాడు. దాని గడియలను నేను బలపరుస్తానన్నాడు దేవుడు. దాని ఆహారములను దీవిస్తానన్నాడు దేవుడు. అందులో బీదలందరూ తృప్తి నొందుతారని ప్రభు సెలవిచ్చాడు. ప్రభు, నీకు ఇష్టాలుగా నన్ను మార్చమని, నీకు ప్రియమైన బిడ్డగా నన్ను మార్చయ్యా. నీ దృష్టి నా మీద ఉంచయ్యా. సియోను అనగా దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి నుండి అన్నట్టు కూడా దూరము కాకుండా చూసుకో. దేవుని సంఘానికి ఎప్పుడు రావడానికి ఎక్కువ ఇష్టపడు. దేవుని సంఘంలో కనబడడానికి ప్రయత్నం వచ్చి, అంతేకాకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, దేవుని గుణాతిశయములు సియోనులో నుండి, దేవుని యొక్క ధర్మశాస్త్రం సియోనులో నుండి ప్రకటించబడాలి. ఆయన కూర్చున్న స్తుతి అక్కడ వినబడాలి. ఆ రీతిగా నన్ను మార్చమని ప్రభు దగ్గర అడుగుతాడు. ప్రేమ కనికరం కలిగిన మా దేవాని నామానికి స్తోత్రాలు. నీ వాక్యము నాని బిడ్డల జీవితాల్లో నాటమని ఫలించినట్టుగా ప్రతి ఒక్కరు నాయన నీకు ఇష్టమైన, నీకు ప్రియమైన దేవా సియోనుగా ప్రతి ఒక్కరు మారుదురుగా కానైనా నీ రక్తము చేత మరోసారి కడుగు, నీ వాక్యము చేత కడుగునైనా, నీ పరిశుద్ధాత్మ ద్వారా కడిగినైనా దినదినమునైనా నీకు ఇష్టమైన వారుగా మార్చండి. విశ్వాస సంబంధులుగా మార్చండి ప్రభు. ఆత్మీయులుగా మార్చండి. మేము నీ కొరకు సియోనుగా మారి ఒక దినాన్ని పరలోకమందున్న పరమ సియోనుకు చేరున్నట్లుగా నీ ప్రజలను ఆస్వాదించమనుకోని, బలపరచమనుకోని ప్రభా. ఊడిపోయిన ప్రతి గడియలను బాగు చేయమని, కట్టమని, భౌతికమైన సియోనును నువ్వు కట్టినట్లుగా నాయన యెరూషలేమును స్థాపించినట్టుగా ప్రతి ఒక్కరు జీవితాలను కట్టి స్థాపించి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. మహిమ మీకే, ఘనత మీకే. యేసు ప్రభు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. దేవుని స్తోత్రం. ప్రభు దీవించునుగాక.